దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మానుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయం ఇలాగ మీతో కలిసి ప్రార్థించడానికి దేవుడిచ్చిన కృపకై అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా ప్రియమైన బిడ్డలారా? బాగున్నారని విశ్వాసంతో విశ్వసిస్తూ ఆ కరుణ కలిగినటువంటి దేవుని ప్రేమలో సాగిపోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినములు మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి దినాలు, గడియలు కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అది ఎంత ప్రాముఖ్యమైందో పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఓరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఈ మాట అర్థమవుతుందా? అర్థమవుతుందని నేను సంతోషిస్తూ ఉన్నాను. ఏమని? తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును. నోరు ఎవరైతే కాచుకుంటారో వారు ఏమవుతారంటే కాపాడబడతారు. ఎందుకు అని అంటే, చూడండి, కొంతమంది భార్యలు వారి భర్తల విషయంలో విపరీతంగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, నోరు కాచుకోరు. ప్రభువారు అదే చెప్తున్నారు. అర్థమవుతుందా? చాలామంది భార్యలు చెప్తున్నప్పుడు చాలా జాలేస్తుంది, కానీ ఊరక ఉండి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అతను వింటాడు, ఏ కర్రో తీసుకుని ఏ చేత్తోనో కొడతాడు. ఎందుకని? తన నోరు కాచుకొనని వాడు. అర్థమైందా? తన నోరు కాచుకుంటేనేమో తను కాపాడుకొను, తన నోరును కాచుకోకపోతే వాడికి దెబ్బలు పడతాయి. తండ్రి అయినా, కొడుకైనా, కూతురైనా, భార్య అయినా, ఎవరైనా. అందుకనే మన నోటిని మనం ఏం చేయాలంటే కాస్త కాచుకోవాలి. మన నోటిని కాస్త కాచుకోవాలి. ఎవరు తన నోరును కాచుకొని వాడు తను కాపాడుకొనును అన్నాడు. అంటే నువ్వు భర్త దగ్గర నువ్వు కాపాడబడాలి, ఇతరుల దగ్గర కాపాడబడాలి అని అనుకుంటే నీ నోరు కాచుకోవడమే. నీ నోరు కాచుకుంటే నువ్వు కాపాడబడతావు. మరి కింద ఏమంటున్నాడు? ఓర కనుక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఓరకుండా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది తాగి వచ్చిన భర్తలు ఉంటారు. వాళ్ళ ముందు ఊరకే ఎట్లా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. కనుక అప్పుడు వారికే వారు నాశనం తెచ్చుకుంటారు. పెద్ద గొడవ అయిపోద్ది. అంతా కనుక్కున్నాక చివరికి ఏంటమ్మా అని అడిగితే చిన్న మాట అండి, ఆ చిన్న మాట ఇంత పెద్దదానికి వచ్చిందంటారు. అందుకని జ్ఞాని అని సొలొమోన్ గారు అంటున్నాడు, తన నోరు కాచుకొని వాడు తను కాపాడుకొనును. నోరు కాచుకోవాలి. నేను పెద్దోడిని కదా అని కొంతమంది, నా పక్షాన 10 మంది ఉన్నారని కొంతమంది, నేను ధనవంతుడు కదా, నాకు ఆస్తి ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడతారు. కనుక అలా ఊరకే మాట్లాడినటువంటి వారు జైలు పాలైన వారు ఉన్నారు. వృధాగా సమాధానం ఇవ్వకుండా ఎలా పడితే అలా దూషించిన వారు, ఎంతో ఇబ్బంది పడుతున్న వారు నేటికి ఉన్నారు. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అయినా ఈ ఉదయకాలం ఎందుకో నీ నోరు ఒకవేళ ఎక్కువగా మాట్లాడుతుందేమో. దయచేసి నీ నోటిని కాచుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు. కనుక బ్రదర్ బిడ్డలారా, దేవుడు నాకు నోరిచ్చాడు కానీ విర్రవీగితే రేపటి దినాన్ని ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక ఇచ్చిన నోరు దేనికి ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలో కాస్త అర్థవంతంగా అర్థం చేసుకోండి. నా నోరు నా ఇష్టం అనేవారు కూడా ఉన్నారు. అవునమ్మా, నీ నోరు నీ ఇష్టం. నీ నోరు ఎక్కువైతే ఈపు విమానం మోత ఎక్కిద్ది, అది కూడా తెలుసుకోవాలి. కనుక
పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ నోటిని సమపాళంగా చక్కగా మాట్లాడు. ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో ఎంత ఉండాలో అంతవరకు ఉండు. ప్రభువు నిన్ను దీవిస్తాడు. ఊరకే మాట్లాడొద్దు. ఊరకే మాట్లాడడం వల్ల ఇక్కడ నాశనం తెచ్చుకున్నాం. వాళ్ళతో చిచ్చి అనవసరంగా అంతసేపు మాట్లాడాను, వాళ్ళతో మాట్లాడబట్టి వాళ్ళతో పాటు నన్ను కూడా దానిలో కలిపారండి అని బాధపడిన వారు ఉన్నారు. కారణం ఏంటంటే వీళ్ళు ఊరికి అక్కడ నుంచి ఊరకే మాట్లాడడం వల్ల నాశనం తెచ్చుకున్నాం. కనుక దయచేసి అలా వెళ్ళమాకండి. మన దేవుని పిల్లలు చక్కగా ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు, ఎవరితో మాట్లాడాలో వారితోనే చక్కగా మాట్లాడి చక్కటి దేవుని పిల్లలాగా ఎదుగుదాం. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. మీరు మీ స్థలాల్లో మోకరించండి వీలైతే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. వాక్యం చెప్తున్న రీతిగానే కొన్నిసార్లు మాట్లాడి దెబ్బలు తిన్న వాళ్ళం, కొన్నిసార్లు ఊరకే మాట్లాడి నాశనం తెచ్చుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రభువా. అందుకనే మీ గ్రంథంలో ప్రతి మాట మా కోసం రాసి ఉంచాం. కనుక మా నోటిని మేము కాచుకుంటూ వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా క్షేమాభివృద్ధి కలిగిన మాటలు, ఇతరులను దీవించే మాటలు, ఇతరుని ఆశీర్వదించే మాటలు మేము పలుకుటకు సహాయం చేయండి. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని, ఈ మా చిన్న పరిచర్యను వేల మందికి అయా పరిచయం అగినట్లుగా సహాయం చేయండి. ఈ యొక్క ఛానల్ని దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.